వందల కోట్లు వాళ్ళ కాడ వసూలు చేసుకొని మీ బొజ్జలు నింపుకుందామని అనుకున్న ఒక దుర్మార్గమైన పని తప్ప హైడ్రా ఇంకోటి కాదు. మూసి ప్రాజెక్టు అంతకన్నా ఇంకోటి కాదు. కేవలం కాసుల కొరకు కక్కుర్తిపడి హైదరాబాద్ ఇమేజ్ని నాశనం చేసే ప్రయత్నం, పేదల బతుకుల్లో మట్టి కొట్టే ప్రయత్నం, ఇది జరుగుతుంది ఇవాళ ఈ ప్రభుత్వం నుంచి. సిద్ధమా బట్టి విక్రమార్క గారు చర్చకు? మీరు మంచి యాక్షనే చేస్తున్నాడు ఈ మధ్యన విక్రమార్క గారు. రేవంత్ రెడ్డిని మించిపోతున్నాడు అబద్ధాలు చెప్పడంలో, బుకాయింపులలో. పర్వాలేదు, సీఎం కుర్చీకి నాకు కూడా ఎలిజిబిలిటీ ఉంది అని అనిపించుకోవడం కొరకు చేస్తున్నట్టున్నావు నువ్వు. ఎందుకంటే మా అధిష్టానం ఇట్లా చెప్తేనే ఇచ్చింది కదా అవకాశాలు, అబద్ధాలు చెప్తే బుకాయింపులు చేస్తే నేను కూడా అవే నేర్చుకోవాలి కాబట్టి అని చెప్పి డబ్బులు సంపాదించడాల్లో కూడా పోటీ పడుతున్నట్టుంది రేవంత్ రెడ్డితోని. నిజమే, మంచి యాక్షన్ చేస్తున్నావు, కానీ మంచి పని చేయి, ఇటువంటి వాటికి కాదు. నీ ముఖ్యమంత్రిని రక్షించుకోవడం కొరకు కాదు నువ్వు చేయవలసిన ఈ యాక్షన్లు ఇవన్నీ కూడా. బుకాయింపులు దబాయింపులతో నడుతూ అనుకుంటున్నారు వీళ్ళు ప్రభుత్వాన్ని. ఉందా డిపిఆర్? బట్టి విక్రమార్క స్పష్టంగా సూటిగా చెప్పు. మూసి మీద మీ ప్రణాళిక ఏందో ఉందా? ఈ రోజు కూడా ఉందా? కూలగొట్టడం కొరకు కేవలం హైడ్రా తప్ప నిర్మాణం చేయడానికి కావాల్సింది ఏందో ప్రణాళిక మీ దగ్గర ఉందా? ఈ మధ్యన ఇంకో కొత్త పాట అందుకున్నారు పాపం. నల్గొండ జిల్లా మీద ప్రేమ వచ్చిందట వీళ్ళకు. తాగే మూసి నీళ్లను మురికి నీళ్ళుగా మార్చింది మీరు. హుస్సేన్ సాగర్ ఒడ్డున నిలబడగలిగినరా? ఎవరన్నా సాయంత్రం పూట వచ్చి ట్యాంక్ బండి మీద కాసేపు కూర్చొని పోదాం, సేద తీరుదామని వస్తే ముక్కులు మూసుకోవాల్సిన పరిస్థితి. అక్కడ ఉన్న బోట్లో కాసేపు తిరుగుదామంటే ఇంటికి పోయేవరకే వాంతులు, విరోచనాలు, తలనొప్పి తప్ప ఇంకొకటి లేదు అన్నాడు. మూసి ఒడ్డున ఇక్కడి నుంచి అక్కడికి నిలబడే పరిస్థితి ఉండేనా? ఎవడు కారకుడు? మీ ముఖ్యమంత్రి పాత బాసు, కొత్త బాసులు, మీ 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 మొదటి నుంచి ఉన్న బాసులు. కాంగ్రెస్ కాదా సకల దరిద్రాలకు కారణం? ఉమ్మడి నల్గొండ జిల్లాతో పాటు ఈ రాష్ట్రం మొత్తానికి ఫ్లోరోసిస్ తెచ్చిన పాపం మీదే కదా. తీద్దామా? 1956 నాడు ఈ రాష్ట్రంలో ఫ్లోరోసిస్ ఎక్కడుంది? 2014 నాటికి ఎంత దాకా విస్తరించింది? ఎప్పుడు పుట్టింది, ఎక్కడికి విస్తరించింది? 1970 ప్రాంతంలో మీరు చేసిన పాపం వల్ల మునుగోడులో మొదలైన ఫ్లోరోసిస్, బాట్లపల్లిలో మొదలైన ఫ్లోరోసిస్ నెమ్మదిగా మునుగోడును, దేవరకొండను, ఆ నుంచి ఉమ్మడి నల్గొండ జిల్లాను, మొత్తం తెలంగాణ రాష్ట్రాన్ని కబలించింది. ఎవరిది పాపం? మీది కాకపోతే? కేవలం 2014లో మాకు అవకాశం ఇస్తే, కేసీఆర్కి అవకాశం ఇస్తే ప్రజలు 6 ఏళ్లలోనే కదా ఫ్లోరిన్ భూతాన్ని తరిమి కొట్టినాం. మూసి నీళ్ళు ఏముండే? 2014 నాటికి ఏ కత్వ దగ్గర చూసినా ఆకాశం అంత ఎత్తు వచ్చిన నురుగు కలుషితాలతోనే. ఇప్పుడు కదా గత 5-6 సంవత్సరాలు కేటీఆర్ గారు పురపాలక శాఖ మంత్రి అయిన తర్వాత హైదరాబాద్ పైన ప్రత్యేకమైన దృష్టి పెట్టి ఈ మురుగునీటిని ఏ రకంగా ఆపాలి, ఈ కాలుష్యాన్ని ఏ రకంగా ఆపాలి, మీరు పెట్టిపోయిన పరిశ్రమల నుంచి వచ్చిన వ్యర్థాలు నాశనం చేస్తుంటే ఆ వ్యర్థాలని రానియకుండా చేయడం కొరకు మూసీలోకి దానికి ఒక ప్రత్యేకమైన కార్యాచరణ. హైదరాబాద్ నగరం మురికి నీరు
ఏదైతే మూసీలకు పోయి కాలుష్యం చేస్తుందో ఒక్క చుక్క కూడా, ఒక్క లీటర్ కూడా డ్రైనేజీ నీళ్ళు చక్కగా మూసీలకు పోవద్దని చెప్పి దాని కొరకు 2000 MLD మురుగునీటిని పరిశుభ్రం చేయడానికి కావాల్సిన పద్ధతుల్లో మొత్తం ఎస్టీపీల నిర్మాణం జరిగింది కదా. మొన్న మా కేటీఆర్ గారి నాయకత్వంలో హైదరాబాద్ ఎమ్మెల్యేలు, రంగారెడ్డి జిల్లా ఎమ్మెల్యేలు అందరూ పోయి చూపించి చెప్పొచ్చారు, మీకు సోయి లేదు, సుందరీకరణ అంటే ఇండ్లు కూలగొట్టడం కాదు, గుడిసెల్ని కూలగొట్టి ఆకాశ ఆర్మయాలు కట్టడం కాదు, ప్రక్షాళన అంటే ఇండ్లు కూలగొట్టడం కాదు, ముందు దాంట్లోకి ఎక్కడి నుంచి మురుగు వస్తుందో, ఎక్కడి నుంచి కాలుష్యం వస్తుందో వాటిని అరికట్టడం అనేది మొదటిది. కేసీఆర్ గారు చెప్పిన మాట ప్రకారం మూసిని సుందరీకరించడానికి, మూసిలిని ప్రక్షాళన చేయడానికి కావాల్సిన కార్యాచరణ ప్రారంభమైంది మా ప్రభుత్వ హయాంలోనే. దానికి మొత్తం కలిపితే 16,500 కోట్ల రూపాయలు అవుతుంది అని చెప్పి స్పష్టంగా డిపిఆర్ ఇచ్చి పనులు ప్రారంభం చేసినాం. ఇంకా పెద్ద కోతలు. నల్గొండ జిల్లా రైతులకు మంచినీళ్ళు వద్దా? మీ ముఖానికి మంచినీళ్ళు అప్పుడే ఇచ్చినాం, ప్రతి ఊరికి ప్రతి ఇంటికి మంచినీళ్ళు ఇచ్చినాం, దాంతోనే క్లోరిన్ పారదోలినాం. ఇవాళ సాగునీళ్ళల్లో మంచివి ఇవ్వాలి, సాగునీళ్ళు కాలుష్యం లేని సాగునీళ్ళు కావాలి. దాని కొరకు కూడా కేసీఆర్ గారు ఆ రోజు ప్రణాళిక చేసినారు. కాళేశ్వరం నీళ్లు ఏదైతే కొండపోచమ్మకు వస్తున్నాయో, కొండపోచమ్మ నుంచి ఉస్మాన్ సాగర్కి, హిమాయత్ సాగర్కి రెండింటికి కావాల్సిన ప్రణాళిక 1100 కోట్ల రూపాయలతోని ఆనాడు క్యాబినెట్లో ఆమోదం తెలియజేసినాం. ఆమోదించింది క్యాబినెట్. 1100 అంటే 1100 కోట్ల రూపాయలు చాలు. ఆ రెండు చెరువులకు నీళ్ళు తీసుకొచ్చి మూసిని మళ్ళీ గతంలో 1956 కంటే ముందు ఏముండెనో ఆ పద్ధతుల్లో పరిశుభ్రమైన నీళ్లను చివరి వరకు పంపడానికి కావాల్సిన పద్ధతుల్లో, ప్రక్షాళన చేయడానికి కావాల్సిన పద్ధతుల్లో అన్ని ఏర్పాట్లు చేసినాం. మేము ఒకటే ఛాలెంజ్ చేస్తూ ఉన్నాం, మీకు చేత కాకపోతే మేము అదే ఖర్చు మీద ఆ 2 ప్రాజెక్టులు పూర్తి చేయడానికి సిద్ధంగా ఉన్నాం, ఇస్తారా మాకు? మేము కేటీఆర్ గారి నాయకత్వంలో ఆ రెండింటిని, ఏదైతే కొండపోచమ్మ సాగర్ నుంచి హిమాయత్ సాగర్కు, ఉస్మాన్ సాగర్కు నీళ్ళు తీసుకొచ్చే కార్యక్రమం, అదేవిధంగా మూసి ప్రక్షాళన, సుందరీకరణ, ఈ రెండింటిని కూడా 16,500 కోట్లతోని చేయడానికి మేము సిద్ధంగా ఉన్నాం. ఉందా దమ్ము? ఇవ్వండి, మీరు అట్లనే ఉండి మాకు అవకాశం ఇవ్వండి, చేస్తాం. నేను ఛాలెంజ్ చేస్తున్నాం. కట్టిన ప్రాజెక్టులతో నీళ్ళు ఇవ్వడం చేతగాలే,